10-11 వచనం చదువుకుందామండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు. గనుక ఇప్పుడు రక్షణయు రాజ్యము శక్తియు మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు ఆయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మరీ పరలోకంలో గొప్ప స్వరం ఇలాగ వినపడుతుందంట. పరలోకమందు గొప్ప స్వరము అని అంటే కాన్స్టాంటిన్ ఒక కౌన్సిల్ స్టార్ట్ చేస్తాడు. అదే ద మిలన్ ఎడిక్ట్. అది 313 ఏడీలో అది ఆయన మొదలెడతాడు. అలాగే 325లో ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నిసియాని స్టార్ట్ చేస్తాడు. ఈ కౌన్సిల్లో ఈ మీటింగ్లో చెప్పబడుతున్న మాటల గురించే ఈ 10-11 వచనములు. రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద దేవుని ఎదుట నిందలు మోపుతున్న మహాఘట సర్పమైన రోమా సామ్రాజ్యం పూర్తిగా పడిపోయింది. అది రాజ్యము శక్తి బలము మొత్తం కోల్పోయింది. ఇప్పుడు ఆ రాజ్యము శక్తి ఘనత మొత్తము క్రీస్తుదాయను అని ఆ కౌన్సిల్లో వాళ్ళు నోరెత్తి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అధికారం క్రీస్తే, రాజ్యము క్రీస్తుదే, క్రీస్తే పరిపాలిస్తున్నాడు, రాజ్యం వచ్చేసిందని ఆ కౌన్సిల్స్లో వాళ్ళ నోరు ఎత్తి మరీ చెప్పుకున్నారు. అందుకే 11వ వచనంలో వారు గొర్రెపిల్ల రక్తం బట్టి వారు తామిచ్చిన సాక్ష్యమును బట్టి ఆయనని చెప్పుకొని యుద్ధం చేసి వాళ్ళు ఆ అపవాదిని, ఆ పాగన్ రోమా సామ్రాజ్యమైనటువంటి ఆ మతాన్ని, ఆ అధికారాన్ని పూర్తిగా నాశనం చేసి వారిని జయించారు అని చెప్తున్నారు. కానీ వారు మరణం వరకు వారి ప్రాణమును ప్రేమించిన వారు కారు, ఎందుకంటే వారు ఇంకా అసత్యంలోనే ఉన్నారు. అలాగే ఈ కాన్స్టాంటిన్ ది గ్రేట్ అనేటువంటి రాజు ఆ పాగన్ రోమా సామ్రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేసేస్తాడు. దానికి గుర్తుగానే ఒక కాయిన్ రిలీజ్ చేస్తాడు ఆయన. ఆ కాయిన్లో ఆ గుర్తు ఉంటుంది. ఏ గుర్తు అంటే ఒక సర్పము లాంటి దాన్ని, ఒక రాజ్యాన్ని, రోమా సామ్రాజ్యాన్ని చంపేశాడన్నట్టుగా ఒక గుర్తు కూడా వాళ్ళు రిలీజ్ చేస్తారు ఆయన. దానిపైన ఆ గుర్తులో ఎక్స్ ఉంటుంది, ఎక్స్లో పి ఉంటుంది. అది క్రీస్తు వారు అని అర్థం. క్రీస్తును మేము బేస్ చేసుకొని ఆ యుద్ధం చేసి ఆ సర్పాన్ని చంపేశాము అని అర్థం. అలాగా పూర్తిగా రోమా సామ్రాజ్యం పూర్తిగా నాశనం అయిపోతుంది. 12వ వచనము, అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఈ అపవాది గురించి పేతురు గారు ఒక చోట చెప్తున్నాడు, చూద్దాం. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు, చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచున్నాడు. అందుకు పరలోక నివాసులారా, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది పూర్తిగా పడిపోయి అధికారాన్ని కోల్పోయి సేమ్ మీలాగే భూమి మీద పడి మీలాగే దిగి వచ్చాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని అర్థం. అందుకు పరలోక నివాసులారా అంటే మారిన క్రైస్తవులు, రోమా సామ్రాజ్యంలో మారిన క్రైస్తవులు ఉత్సహించుడి. వాడు అధికారం కోల్పోయినాడు, రోమా పాగన్ సామ్రాజ్యం పడిపోయింది, మీరు ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. భూమి అంటే సాధారణ ప్రజలు, సముద్రం అంటే మనం ముందు వీడియోస్లో చూసాము భక్తిహీనులు. మీకు శ్రమ, ఎందుకంటే మిమ్మల్ని వాడు వదిలిపెట్టాడు, ఎందుకంటే వాడు మీ దగ్గరగా వచ్చేసాడు. ఆ అపవాది, పడిపోయిన అపవాదికి సమయము కొంచెమని తెలిసి బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చాడు. 13వ వచనము, ఆ ఘట సర్పము తాను భూమి మీద పడదోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కన్న స్త్రీని హింసించెను. ఆ మగ శిశువును కన్నటువంటి ఆ స్త్రీని ఆ ఘట సర్పము, అపవాది హింసించింది. ఎందుకు? మేము ఇలా మా అధికారం కోల్పోవడం గల కారణము ఈ స్త్రీ, ఈ సంఘమే, మీరే అని ఆ సంఘాన్ని హింసించింది. పూర్తిగా వాళ్ళకి విరోధమయ్యి యుద్ధం చేసి వాళ్ళ అధికారాన్ని పూర్తిగా పడిపోయేలా చేశాడని చెప్పేసి ఈ సంఘాన్ని, ఈ స్త్రీని, ఆ కింద పడినటువంటి అధికారం కోల్పోయినటువంటి ఈ అపవాది ఘట సర్పము ఈ స్త్రీని, ఈ ప్రజలను పూర్తిగా హింసించెను. అందువలన ఆ హింసను భరించలేక ఆ స్త్రీ ఏమవుతుందో చూద్దాం. 14వ వచనంలో చెప్తున్నాడు, చూద్దాం. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను.
అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలములు పోషింపబడును. ఆ మగ శిశువును గన్న స్త్రీని ఈ ఘటసర్పం హింసించినందున ఆ హింసకు భరించలేక అరణ్యముకు పారిపోతుంది. దేవుడే వారిని అరణ్యమును తీసుకెళ్ళి అక్కడ ఒక కాలములు అర్ధకాలములు వారికి సమయం ఇచ్చి అక్కడ వాళ్ళు ఉండేలా చేస్తున్నాడు. ఇక్కడ ఒక కాలములు అర్ధకాలములు అంటే మనకు తెలుసు, మనం ముందు వీడియోస్లో మనం పూర్తిగా వాటి క్లారిటీ వచ్చేలా మాట్లాడుకున్నాము. 1260 దినములు అని. దాన్ని గ్రహించడానికి మనకు 6వ వచనంలో కూడా చెప్తున్నాడు చూడండి. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచి ఉంచెను. 6వ వచనంలో చెప్పినటువంటి ఈ దినములు, 14వ వచనంలో చెప్పినటువంటి ఈ ఒక కాలములు అర్ధకాలములు ఒకటే. ఆ హింసను భరించలేక ఈ స్త్రీ అన్ని దినములు పారిపోయేలా ఈ ఘటసర్పము ఏం చేస్తుందంటే 15వ వచనంలో, కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగక్కెను. కానీ భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేసెను. ఆ స్త్రీ అక్కడి నుంచి, ఆ ప్రదేశాల్లోంచి, ఆ ప్రాంతాల్లోంచి పారిపోయేలా చేసేలా ఆ అపవాది నదీ ప్రవాహము వలె నీరును గక్కిందంట. ఆ ప్రవాహము సైనికులు, ఆ అపవాది సైనికులు. ఆ స్త్రీ పారిపోయేలా, అరణ్యానికి పారిపోయేలా వారు వెంబడి మరి ఆ స్త్రీని హింసించారు. అట్లా ప్రవాహమైనటువంటి ఆ సైనికులకు ఉండలేక ఆ స్త్రీ అరణ్యమునకు 1260 దినముల వరకు అది పారిపోయెను. అలా భయంకరంగా ఆ హింసలో పారిపోతున్న ఆ స్త్రీకి భూమి సహకారి అయి ఆ ఘట సర్పం వదిలిన నీరును ఈ భూమి నోరు తెరిచి ఆ ప్రవాహమును మింగివేసెను. భూమి అంటే సాధారణ ప్రజలు. ఈ సాధారణ ప్రజలు వారికి అడ్డుపడి సంఘాన్ని వారి దగ్గర తీసుకున్నారు. ఆ ప్రజలను వారి దగ్గరికి తీసుకున్నారు, వారికి అడ్డుపడ్డారు. చాలు ఆపండి, హింసించకండి అని వారికి సపోర్ట్గా నిలిచారు అని అర్థం. అలా ఆ స్త్రీ ఆ ప్లేస్ నుంచి పారిపోవడానికి దేవుడు ఆ స్త్రీకి 2 రెక్కలు ఇచ్చాడంట. 2 రెక్కలంటే ఏంటి? రెక్కలంటే స్వేచ్ఛ, ఎగరడము, పూర్తిగా స్వేచ్ఛగా పూర్తిగా ఎగిరిపోవడం. అంటే ఆ హింసను భరించలేక ఆ స్త్రీ ఎక్కడికి ఎగిరిపోతుందంటే రష్యా, ఈజిప్ట్, బ్రిటన్, బల్గేరియన్, ఏసియా మైనర్, అర్మేనియా, థ్రేస్, ఫ్రాన్స్, ఇలాగా ఆ రెక్కలు గల స్త్రీ ఈ ప్రదేశాలకు పారిపోతుందన్నమాట. ఈ దేశాలకు ఎందుకు పారిపోయింది, ఎందుకు రెక్కలతో పోల్చాడంటే ఈజిప్ట్ ఫ్లాగ్ గుర్తులో గ్రద్ద ఉంటుంది, గ్రద్ద రెక్కలు ఉంటాయి. మనం గ్రహించేలా చరిత్రలో దేవుడు ఇమిడి పెట్టాడు. ఇలా రష్యన్ గుర్తు కూడా పక్షిరాజు రెక్కలు ఉంటాయి. బల్గేరియన్స్ అలాగే ఉంటుంది. పూర్వపు బ్రిటన్ సామ్రాజ్యంలోని ఫ్లాగ్స్ కూడా ఇలాగే ఉంటాయి. ఏసియా మైనర్లో ఉన్నటువంటి ఫ్లాగ్లో కూడా రెక్కలు ఉంటాయి. ఈజిప్ట్ అలాగే ఉంటుంది. అర్మేనియా ఫ్లాగ్లో కూడా రెక్కలు ఉంటాయి, పక్షిరాజు రెక్కలు ఉంటాయి. థ్రేస్ పక్షిరాజు రెక్కలు ఉంటాయి. ఫ్రాన్స్ పక్షిరాజు రెక్కలు ఉంటాయి. ఈ పక్షిరాజు రెక్కలు అంటే ఈ దేశాలకు, ఆ ప్రాంతాల్లోనే ఈ స్త్రీ పారిపోవడం అని అర్థం. అలాగే ఈ పారిపోయిన స్త్రీకి టైం ఇచ్చాడంట, 1260 దినములు. అసలు ఈ 1260 దినములు ఎలా లెక్కించాలి? అసలు ఈ స్త్రీకి అధికారం ఎప్పుడు వచ్చిందో అప్పుడు మనం లెక్కించాలి. అసలు ఈ స్త్రీకి అధికారం ఎప్పుడు వచ్చింది? 312 AD మిలియన్ బ్రిడ్జ్ దగ్గర కాన్స్టాంటిన్ ది గ్రేట్ చేసిన యుద్ధం వలన క్రైస్తవమైన ఈ సంఘానికి స్వేచ్ఛ, పవర్ వచ్చింది. ఇక్కడ ఆ స్త్రీ 1260 దినములు పోషించడం జరిగింది. ఈ దినముల గురించి దేవుడు ఎందుకు చెప్పాడు? దానిని మనం లెక్కించాలి. అంటే అంతవరకు ఆ స్త్రీ హింసల్లో ఉంటుంది అని అర్థం. అప్పటి నుంచి ఆ 312 నుంచి మనం లెక్కించాల. 312 ప్లస్ 1260 ఈజ్ ఈక్వల్స్ టు 1572. 1572 సంవత్సరంలో. అసలు 1572 సంవత్సరంలో ఏం జరిగింది? కరెక్ట్గా ఆ 1572 సంవత్సరంలో బర్తలోమియా డే అంటారు. బర్తలోమియా డే మారణకాండ. అంటే ఆ రోజు జరిగిన ఊచ కోత, భయంకరమైన హింస క్రైస్తవులపై. అప్పుడు పాస్టర్లపైన, బిషప్లపైన, చర్చి ఫాదర్లపైన, విశ్వాసులపైన, ఈ క్యాథలిక్స్ సంఘాలు, ఈ రోమా పాగన్ సామ్రాజ్యం చేసినటువంటి యుద్ధము అంతా ఇంత కాదు. ఆ రోజు జరిగిన
మారణకాండ 5,000తో మొదలయ్యి 30,000 మందిని బలి తీసుకుంది. దాని తర్వాత నుంచే సంఘానికి హింస తగ్గిపోయింది. అంతవరకు ఆ రోజులు భయంకరంగా 1,260 దినములు పూర్తిగా సంఘము ఇబ్బందుల్లోనే ఉంది. ఈ 1,260 దినములు ఈ సంవత్సరంలో చూపిస్తుంది. అదే 1572 బర్తలోమేయ డే, అదే బర్తలోమేయస్ మారణకాండ. అలాగే ఈ సంఘమైన ఈ గర్భం దాల్చిన స్త్రీ ఈ విధంగా హింస పడింది అని అర్థం. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ ఇజ్రాయేలు కాదు, మరే తల్లి కాదు, కన్యకైన సంఘము కాదు. అక్కడ ఉన్నటువంటి ఇనుపదండంతో ఏలే శిశువు క్రీస్తువారు కాదు, ఆయన కాన్స్టాంటిన్ ది గ్రేట్ అని అర్థం. ఇది ఈ ప్రకటన గ్రంథ 12వ అధ్యాయంలోని మర్మంతో కూడిన పోల్చి చెప్పబడిన జ్ఞానము. ఇది తప్పనే వారు ఎవరైనా ఉంటే నాకు నిజమేంటో చెప్పి ఆ నిజాన్ని వివరించగలరు. కానీ ఇదే నిజమని మీరు గ్రహించాల్సిందే. ఇదే సత్యం, మీకే మంచిది. మీరే సత్యంలో ఉంటే తండ్రికి చాలా సంతోషం. ఈ సత్యాన్ని గ్రహిద్దాం, చరిత్రను చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ సత్యాన్ని అంగీకరించి మనము దేవునిలో ఉందాం. గర్భము ధరించిన స్త్రీ సంఘం కాకుండా కన్యకైన సంఘంలో మనం ఉండేలా ఉందాము. ఈ సత్యం మీరు గ్రహించాలని కోరుకుంటున్నాను. గ్రహిస్తే మీకే మంచిది, మీరే సత్యంలో ఉంటారు. ఇప్పుడున్న ఈ క్రైస్తవ సంఘము ఈ సత్యాన్ని గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. సత్యంలో ఉండండి, సత్యాన్ని గ్రహించండి, సత్యానుసారంగా జీవించండి, సత్యం మాత్రమే చెప్పండి. ఈ దేవుని వాక్య మర్మ జ్ఞాన వివరణ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సత్యానికి సపోర్ట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి మీరే ఈ వాక్యాన్ని పంచండి. మనం అంత్యదినాల్లో ఉన్నాము, జాగ్రత్తగా ఉందాము. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.